ఖర్జూర వృక్షము సౌందర్యము కలిగినటువంటిది. చెప్పండి, ఖర్జూర వృక్షం ఏంటి? సౌందర్యంగా ఉంటుంది. మీరు కొంత గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఖర్జూర చెట్లు ఉంటాయి, అంటే ఈ పామ్ ట్రీస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను రీసెంట్గా దుబాయ్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతం ఉంటుందండి, దాన్ని పామ్ జుమేరా అంటారు. ఏమంటారు? పామ్ జుమేరా. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వారందరూ కూడా అక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటారు. ఒకవేళ మీరు కొనాలనుకున్నారనుకుంటే సో మీ వల్ల నా వల్ల సాధ్యపడుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు అనమాట, కోట్ల రూపాయలు. అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే కోట్లే. ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సెలబ్రిటీలు అందరూ అక్కడ కూడా కొనుక్కుంటారు. దాన్ని ఎలా తయారు చేశారంటే వాస్తవానికి అక్కడ సముద్రాన్ని అంతా కూడా పూడ్చి వేసి ఈ యొక్క ఖర్జూర చెట్టు చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఆ షేప్లో ఉంటుందండి. అది పైనుంచి తీసిన ఫోటోగ్రాఫ్ అనమాట. ఆడ సముద్రంలో ఆ సముద్రాన్ని ఏం చేశారంటే వాళ్ళు పూడ్చి వేసి ఒక అద్భుతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అక్కడ. దీన్నే పామ్ జుమేరా అంటారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మనం వెళ్ళి చూసి రావచ్చేమో, కానీ అక్కడ ఒక రాత్రి ఉండాలనుకున్నా మన స్తోమత సరిపోదు. సో చాలా అందంగా ఉంటుంది. ఎలా కట్టారంటే వాళ్ళు ఖర్జూర చెట్టు ఎలా ఉంటుందో అలా కట్టారండి వాళ్ళు. ఆ మోడల్ అది. అందరిని పెట్టి దాన్ని పామ్ జుమేరా అంటారు. చాలా ప్రపంచంలో చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అనమాట. ఖర్జూర చెట్లు చూడడానికి చాలా సౌందర్యంగా ఉంటుంది. చూడండి, మన జాతక ఆలోచన చేస్తే 2 రాజులు 2:19 ఎరికో పట్టణం అనేటువంటిది ఖర్జూర చెట్లతో నింపబడి ఉన్నదని, సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని ఏ ప్రాంతాన్ని పిలిచారంటే ఎరికో పట్టణాన్ని పిలిచారు. ఎరికో పట్టణం ఖర్జూర చెట్లు నిండి ఉన్నది. సిటీ ఆఫ్ పామ్స్ అని ఎరికో పట్టణాన్ని పిలిచారు. ఎరికో పట్టణం చాలా సౌందర్యంగా ఉంటుంది. సో మన జీవితాల్లో కూడా దేవుడు కోరుతున్నాడు ఏంటంటే మనం సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు పరమగీతంలో 5:10 చదివితే, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ భాషలో ఈ ఖర్జూర చెట్టుని తామారు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెబ్రీ భాషలో ఈ ఖర్జూరపు చెట్టుని ఏమని పిలుస్తారు? తామారు అని పిలుస్తారు. చూడండి, తామారు చెట్టు ఎలా ఉంటుంది? సౌందర్యంగా ఉంటుంది. ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు? మనం కూడా ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలి. అందుని బట్టి ప్రతిరోజు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా ఒక 5,000 సమర్పించుకుని సౌందర్యంగా మనం కనిపించాలి. దేవుడు ఈ సౌందర్యాన్ని కోరుతున్నాడా? చెప్పండి. ఆల్రెడీ నీ సౌందర్యంగానే పుట్టించాడు. ఆమెన్, ఆమెన్. దేవుడిని అందంగానే పుట్టించాడు. చక్కటి కళ్ళు ఇచ్చాడు, చక్కటి చెవులు ఇచ్చాడు, చక్కటి ముక్కు ఇచ్చాడు, మంచి శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు ప్రభు. దేవుడు అంటున్నాడు మన నుంచి కోరుతున్నటువంటి సౌందర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. అంటే మనం చక్కగా వెళ్ళొద్దని అనట్లేదు. మరలా రేపు పొద్దున్న నన్ను ఎవరు ట్రోల్ చేయొద్దు. పాలిమేల్ గారు బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు అంటున్నారు, సెలూన్కి వెళ్ళొద్దు అంటున్నారు, ఇంట్లోనే ఏం చేసుకోమంటున్నారు, జుట్టు కత్తిరించుకోమంటున్నారు అని ట్రోల్ చేయొద్దు. వెళ్ళండి, మీకు స్తోమత ఉంటే చక్కగా వెళ్ళండి. ప్రతిరోజు కాదు, రోజుకి 2 సార్లు వెళ్ళండి. నాకేం సమస్య ఏమి లేదు, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఒక విషయం, మీరు బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి కూర్చుని చక్కగా మీ అందాన్ని ఇనుమడింపు చేసుకున్నప్పుడు ఒక చిన్న ఆలోచన కలిగి ఉండండి. ఈ యొక్క బాహ్య సౌందర్యానికి ఎంతైతే మీరు ప్రాముఖ్యతనిస్తున్నారో దానిలో సగం ఆత్మ సౌందర్యానికి ఇస్తున్నారా? అది ఆలోచన కలిగి ఉండండి. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నప్పుడు చక్కగా మీరు ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు, ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఆ టైంలో ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఈ యొక్క బాహ్య సౌందర్యానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతలో సగం అయినా సరే ఆత్మ సౌందర్యానికి నేను ఇస్తున్నానా? ముఖం సౌందర్యంగానే ఉంది, కానీ నీ ఆత్మ ఎలా ఉంది? దేవుడు నీ ముఖాన్ని చూడ్డు, నీ శరీర రూపాన్ని చూడ్డు, దేవుడు నీ ఆత్మను చూస్తాడు. దేవుడు నీ యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూసే నిన్ను దీవిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను అభిషేకిస్తాడు. దావీదుని వాస్తవానికి సమూయేలు ప్రవక్తే, కానీ పై రూపాన్నే చూశాడు. యెషయా యొక్క కుమారుల్లో 8 మంది కుమారులు యెషయాకి, కడసారి వాడు ఎవరు? దావీదు. దేవుడు చెప్పాడు సమూయేలుకి, సమూయేలు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా నేను అభిషేకించాలనుకుంటున్నాను ఇశ్రాయేల్ దేశానికి, వెళ్ళయ్యా ఒకసారి వెళ్ళి అందులో ఒకరిని రాజుగా అభిషేకించు, తీసుకో తైలపు కొమ్ము తీసుకో, అభిషేకించడానికి వెళ్ళు అన్నప్పుడు బయలుదేరాడు ప్రవక్త, దేవుని సేవకుడు. బయలుదేరి యెషయాని కలుసుకున్నాడు. అయ్యా యెషయా, ఎంతమంది కుమారులు ఉన్నారయ్యా? నాకు 8 మంది కుమారులు ఉన్నారయ్యా, ఒక్కొక్కరిని ప్రవేశపెట్టయ్యా, చూస్తాను ఒకసారి. దేవుడు నీ కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమంటున్నాడు అని అంటే, నిజమే అండి, చాలా సంతోషం అండి. నా కుమారులు ఆర్మీలో ఉన్నారండి, ఒక్కొక్కడు జబర్దస్త్ ఉంటాడు, ఒక్కొక్కడు హైటు వెయిటు పర్సనాలిటీ రాజు కరెక్ట్గా సెట్ అవుతారు అని చెప్పి తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని ప్రవేశపెట్టాడు. సమయాలు చూస్తున్నాడు.
ప్రభువా ఏళ్ళైనా అభిషేకించమన్నావు, అభినాదామనా షమ్మానా అని అంటే వారిని ఎవరిని కాదయ్యా, 7 అయిపోయారు, ఇంకా ఎవరు ఉన్నారా ఇషయి అంటే ఇంకోటి ఉన్నాడు దైవజనుడా, వాడు చూడడానికి పొట్టిగా ఉంటాడు, చిన్నోడు, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఇక్కడికి ఏమి ఉండవు, అందరిని బట్టి ఆయన ఎక్కడ పెట్టాను తెలుసా, గొర్రెల దగ్గర పెట్టేశాను, గొర్రెల కాపరగా ఉన్నాడు. ఆడొక హార్ప్ తీసుకుంటాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని అడవిలో ఆరాధించుకుంటూ వెళ్తూ ఉంటాడు తప్పించి వాడికి కత్తిసాము కానీ, గద తిప్పడం కానీ, లేకపోతే రథం నడిపించడం కానీ, గుర్రపు స్వారీ కానీ ఆయనకి ఏం రావు. రాజుకు ఉండాల్సిన ఏ లక్షణాలు అతనికి లేవు. అతను కూడా ఒకసారి ప్రవేశపెట్టయ్యా, ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో పిలిపించన్నాడు. వెంటనే దావీదుని పిలిపించాడు. ఎవరు? తండ్రి అయినటువంటి యెషయి. వస్తున్నప్పుడే దేవుని ఆత్మ సమూయేలుని ప్రేరేపిస్తూ ఉంది. నేను కోరుకున్న మనుషుడు అతడే, అతడు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు, అతను అభిషేకించంటే ఆశ్చర్యపోయాడు. అక్కడ సమూయేలుకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. సమూయేలు, ఎందుకయ్యా పైరూపాన్ని చూస్తావు, ఎందుకయ్యా మనిషి యొక్క ఎత్తు చూస్తావు, మనిషి యొక్క బరువును చూస్తావు, శరీర దారుఢ్యాన్ని చూస్తావు, నువ్వు అలా చూస్తావే, మనుషులు అలాగే చూస్తారు, కానీ నేనైతే అలా చూసేటువంటి వాడిని కాదయ్యా. మనిషి యొక్క అంతరంగాన్ని చూసి కార్యం జరిగించేటువంటి వాడిని, మనిషి యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూసి కార్యం జరిగించేటువంటి వాడిని, మనిషి యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూసి నేను ఎంపిక చేసుకుంటానయ్యా. నా ప్రియదర్శనాగమా, దావీదుని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు? దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు? దేవుడు ఎవరి చేత తన పని జరిగించుకుంటాడంటే ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వారిని దేవుడు ఎంపిక చేసుకుని వారి చేత ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వారు. ఆమేన్ చెప్పండి. మనందరం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వారమే. పరమగీతంలో 1:15 చదువుదాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు, నా ప్రియుడా నువ్వు సుందరుడవు, అతి మనోహరుడవు. చాలండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇక్కడ సోల్మన్ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఉన్నాడు. పరమగీతాల్లో 2 క్యారెక్టర్లు మనకు కనబడతాయి. ఒకళ్ళు ఎవరంటే సోల్మన్, ఇంకొకళ్ళు ప్రియుడు ప్రియురాలు. ప్రియుడు మన ప్రభువైన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే, ప్రియురాలు ఎవరో ఆలోచన చేస్తే సంఘం అంటే ఎవరు? మనం. చూడండి, సంఘము అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తం చేత కనగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘంలో సభ్యులే. కాబట్టి మనందరం ఎవరో దేవుని సంఘము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రియురాలతో కూడా చెప్తున్నాడు. ప్రియుడు ఏమని తెలుసా? నీవు సుందరివి. ఏంటది? నీవు సుందరివి అని అంటున్నాడు. అంటే సంఘం కూడా ఏంటి? సంఘం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వారే. నా ప్రియదర్శనానికి మనందరం కూడా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన చేతలు, మన నడకలు, మన నిర్ణయాలు ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలి. మనం మాట్లాడితే ఆ మాటలు ఏముండాలి? వందనం ఉండాలి, సౌందర్యం ఉండాలి. కొంతమంది ఎంత దయగా మాట్లాడతారు, వారితో కాసేపు మాట్లాడాలనిపించేలా నీ మాటలు ఉండాలి. కొంతమంది చాలా కటుగా మాట్లాడుతుంటారు, వాళ్ళ నోట్లో నోరు పెట్టలేము. అవి సౌందర్యంగా ఉన్నాయి మాటలు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఉప్పు వేస్తున్నట్లు నీ మాట ఎలా ఉండాలి? కృపాసహితంగా రుచిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంత పొలైట్గా నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపమైనటువంటి వ్యక్తిగా మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని జోడిస్తూ మాట్లాడాలి. ఆత్మ సమాన పదాలు ఉపయోగిస్తూ మాట్లాడాలి. అప్పుడు నీ మాట ఎలా ఉంటాయి? ఉప్పు వేసినట్లు. అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అందట. ఏంటి? చింతపండా? కాదు, ఉప్పు అందట. అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అంటే ఉప్పు వేస్తే ఆ కర్రీకి ఏమొస్తుంది? రుచి వస్తుంది. అదే రీతిగా మన మాటలు కూడా రుచి రావాలంటే ఉప్పు అయిన యేసుక్రీస్తు ప్రభువును కలిపినప్పుడు మన మాటలకి ఏమొస్తుంది? ప్రభావం వస్తుంది. మన మాటకి శక్తి వస్తుంది. మన మాటలకి ఏంటి ఏమండి? అందం చేకూరుతుంది. ప్రజలకు కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి ఇష్టపడతారు. ఎంతసేపు నీతో మాట్లాడినా సరే ఇంకా మాట్లాడేటువంటి ఆలోచన వారు కలుగుతుంది. ఎందుకు తెలుసా? నీ మాటల్లో ఏముంది? ఉప్పు ఉంది. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు. ఏంటి? టూత్పేస్ట్లో ఏముంటుందట? ఉప్పు ఉందా అని అడిగేటువంటి వారు మనకి యాడ్లో కనబడుతూ ఉంటారు. టూత్పేస్ట్లో ఉప్పు కాదు, నీ మాటల్లో ఏముండాలా? ఉప్పు ఉండాలా. అంటే ఉప్పు అంటే ఉప్పుది ఎవరికి సాదృశ్యం? మన ప్రభువైన యేసు ప్రభు వారికి సాదృశ్యం. నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాను. అందుని బట్టి నీ మాటల్లో యేసయ్యను ఏం చేయాలి? కలపాలి. నీ మాటల్లో దేవుని వాక్యాన్ని కలపాలి. తద్వారా మనుషులకు జీవం కలుగుతుంది. ఆమేన్.
ఆమేన్. నీ మాటల్లో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, యేసయ్య మాటలు ఉంటాయో, ప్రజలకు జీవం, ప్రజలకు ఆశీర్వాదం, ప్రజలు నెమ్మది పొందుతారు. తద్వారా నీవు దేవునికి ఇష్టకరంగా నువ్వు మారగలుగుతావు. సంఘం కూడా ఈరోజు సౌందర్యం కలిగి జీవించాలి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, అందం మోసకరం సౌందర్యం ఒప్పుకుంటారా మీరు? అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. మన సినిమా యాక్టర్లను చూసి అసలు ఎంతగా అందగత్తలో అనుకుంటాం, కానీ మేకప్ తీస్తే 60 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. మేకప్ వేస్తే 20 సంవత్సరాలు, మేకప్ తీస్తే ఎంత? 60 సంవత్సరాలు. జుట్టు విగ్గు తీసేస్తే ఆయనకి 60 సంవత్సరాలు, విగ్గు ఎడితే 30 సంవత్సరాలు. అంత మోసం అండి, మీకు తెలియదు. యవనస్తులు ఆ సినిమాల్లో ఉంటే వారిని చూసి అది నిజం అనుకుంటారు. లేదు, వారు ప్రతిదానికి రంగు వేయాల్సిందే. తలకి రంగు వేయాలి, ఫేసులకు రంగు వేయాలి, గోళ్ళకి రంగు వేయాలి, మొత్తం అంతా రంగు. ఏమండి, ఈరోజున చాలా విచారం, వాళ్ళు ఈ చేతి మీద వెంట్రుకు కూడా రంగు వేసుకుంటారు. వాస్తవంగా అవి తెల్లబడిపోతాయి, దానికి కూడా ఏం చేసుకోవాలి? రంగు వేసుకుని ఆ కెమెరా ముందు నిలబడాలి వాళ్ళు. మనం చూసి అబ్బా ఏం అందం అనుకుంటాం, కానీ ఆ లైటింగ్లోనూ ఆ తర్వాత ఆ మేకప్ లేకపోతే వాళ్ళని ఏం చేయలేం మనం. ఎందుకంటే అందం మోసకరం సౌందర్యం. ఈరోజు చాలామంది ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వెళ్ళి దేవుడు కొద్దిగా అందం ఇచ్చేటప్పటికి ఆ అందాన్ని బట్టి గర్వించి నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, నేను మోడలింగ్లోకి వెళ్ళిపోతాను, ఇంకా చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఎంతమంది యవనస్తురాండ్రుల జీవితాలు పాడైపోయినాయి మీకు తెలుసా? అందం మోసగిస్తుంది, సౌందర్యం ఏం చేస్తుంది? ఏమంటే మనల్ని మోసగిస్తుంది. అందుని బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం ఉంటే దేవునికి స్తోత్రం. నీకు దేవుడిని మంచి రూపాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి దేవుని స్తుతించు, కానీ అందాన్ని బట్టి గర్వించొద్దు. అందాన్ని పాపం కొరకు వినియోగిద్దాం అనుకోవద్దు. నీ శరీర అవయవాల్ని పాపం కొరకు వినియోగిద్దామని అనుకోవద్దు. దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగించొద్దు ఈ శరీర అవయవాల్ని. ఈ కళ్ళును, ఈ చెవులను, ఈ ముక్కును, ఈ యొక్క శరీర అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగించొద్దు అన్నాడు. నీతి సాధనాలుగా దేవుని కోసం ఉపయోగిద్దాం. ఆమేన్.